అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఇంకొక డిజైన్ అయితే చేద్దామండి. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చి ఇలా లీఫ్ బీడ్స్ తీసుకున్నా అండి. దాంతోపాటు ఇలా చిన్న చిన్నగా ఉండే ఈ బీడ్స్ కూడా తీసుకున్నాను. కనిపిస్తున్నాయి కదా, చిన్న బీడ్స్ అన్నమాట. మనకి 4 mm సైజ్ అయితే వస్తుంది. ఓకేనా. వీటితో పాటు టాజల్స్ కొన్ని కట్ చేసి తీసుకున్నాను. మనకి శారీలో కలిసే కలర్స్ అయితే టాజల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా, మరైతే స్టార్ట్ చేసేద్దామండి. దీనికోసం అయితే కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకున్నాను. 4 రౌండ్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించేసి ముడేసుకోండి. మనకి 8 లైన్స్ కాటన్ థ్రెడ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ఒక బీడ్ ఇదైతే తీసుకోండి. ఓకేనా. ఇది తీసుకున్న తర్వాత టాజల్ తీసుకోండి. తీసుకొని మళ్ళీ ఇంకొకటి ఇది తీసుకొని, ఓకేనా, ఇది ఎంత టాజల్ లెంత్ మనకి పైన ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు శారీకి కుచ్చి ఈ బీడ్ లోపల నుంచి ఇలా వెనక్కు తీయండి. ఆ తర్వాత 2 లీవ్స్ అయితే తీసుకోండి. 2 లీవ్ బీడ్స్ తీసుకొని మళ్ళీ ఇది ఇంకొకటి తీసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి శారీకి కుచ్చేసి మళ్ళీ ఇలా కిందకి తీయండి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ టాజల్ తీసుకొని బీడ్ తీసుకొని ఓకేనా ఇలా చేసేసుకోండి. మళ్ళీ 2 లీవ్స్ తీసుకోండి. మళ్ళీ బీడ్ తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుచ్చేసి ఇలా పెట్టేసేయండి. ఓకేనా. ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇగో ఈ థ్రెడ్ లాగకండి. గట్టి గట్టిగా లాగితే ఏంటంటే మనకి ఇక్కడ లూజ్ ఉంది కదా అనేసి ఇలా లాగేసామనుకోండి, ఇది క్రాస్ వెళ్తుంది. అది స్ట్రైట్గా రావడానికి మళ్ళీ మనం దీన్ని ఇలా కుచ్చుతాం, లాగుతాం. ఇలా అలా చేసేటప్పుడు ఏంటంటే ఈ పళ్ళు అనేది ఇలా దగ్గరగా వస్తుందండి. అంటే ముడుచుకున్నట్లుగా అవుతుంది. మనకి శారీ ఉన్నంత పొడుగునైతే ఈ పళ్ళు ఇట్లున్నది, ఇట్లుండదు, దగ్గరకు వస్తుంది అన్నమాట. అంటే ముడత వచ్చినట్లుగా వస్తుంది. అలా కాకుండా మీకు కావాలనుకుంటే ఇంకొంచెం దగ్గరికి పెట్టుకోండి. ఇలా థ్రెడ్ కనిపిస్తుంది, దూరం అయిపోయింది అనుకుంటే ఇంకాస్త దగ్గరగా పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలా అయితే మాత్రం లాగకండి. ఓకేనా. కాస్త లూజ్ ఉంచితేనే మనకి బీడ్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఇలా స్ట్రైట్గా వస్తేనే మనం నెక్స్ట్ డిజైన్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. లేదనంటే అది అటు కార్నర్కి వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇట్లా క్రాస్గా వెళ్ళిపోతుంది. దాన్ని మనం లాగుతూ ఉంటాము, పళ్ళు దగ్గరకు అయిపోతుంటుంది, బీడ్స్ కూడా ముడుచుకున్నట్టుగా అవుతుంటాయి. అందుకని ఇదొక టిప్ అయితే ఫాలో అవ్వండి. అంటే చాలామందికి ఇట్లా వస్తుంది అనేసి అంటున్నారు కదా, అందుకని ఇప్పుడు మనం ఎక్కువ ఇలాంటిదే చేస్తాం కదా, సింపుల్గా ఇలా చేసేసుకోవడమే. మనకి డిజైన్ వచ్చేపాటికి ఇలా వస్తుంది. ఓకేనా. క్యూట్గా చిన్నగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా గ్రాండ్గా కనపడుతుంది అనమాట. మనకి శారీ వచ్చి ఇలా ఉంటుంది. సూపర్ శారీ అండి. దానికి తగ్గట్టుగా డిజైన్ కూడా బాగుంటుంది.